చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కమెంట్ ఇది. అందుకే పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లారు చంద్రబాబు. రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొలిక్కి రావట్లేదని, టీడీపీ జనసేన మధ్య పొత్తు బీటలు వారుతోందని కమెంట్ చేశారు ఆయన. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అపవిత్ర కలయిక అంటూ కొట్టిపారేశారు కొట్టు సత్యనారాయణ. నిన్న మొన్న జరిగిన భేటీకి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు. అంటే వాళ్ళ మధ్యన పరపత్యాలు వచ్చినాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాలేదో చంద్రబాబు నాయుడికి ప్యాంటు తడిచిపోయి కాళ్ళు దడదలాడుతా పవన్ కళ్యాణ్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. మరి వాళ్ళ పొత్తు ఎలా కొనసాగుద్ది? పవన్ కళ్యాణ్ ఏమో పక్కన చంద్రబాబు నాయుడికి పూర్తి మద్దతు ప్రకటించేస్తూ నాకు నేను తీసుకునే నిర్ణయం నచ్చితే ఉన్నవాళ్ళు ఉండండి, లేకపోతే జనసేన వదిలేసిపోండి, మీ అవసరం నాకు లేదు అని ఆయన ప్రకటిస్తున్నాడు. ఒకసారి మళ్ళీనేమో కాపులు నాకు ఓట్లు వేయలేదు, కాపు సమాజం వరకు నాకు ఓట్లు వేయలేదు అంటాడు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చేయరాని పనులన్నీ చేసి కాపు జాతి తలదించుకునే కార్యక్రమాలు కూడా ఆయనే చేస్తాడు. సీట్లు పంపకాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈయనేదో పెద్ద మరి ఏం ఆస్తుడు ఉన్నాడో తెలీదు, వాళ్ళు ఇతన్ని ఎంత తక్కువగా అంచనా వేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఏమన్నా ఓ 10-12 సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారేమో, ఈయన ఏమన్నా 40-50 సీట్లు ఏమైనా అడిగాడేమో, అదేం కుదరలేదేమో. కుదరగా మొత్తం పొత్తు మరి సీలుకి తీసే బేటల వారిలాగా ఆ ఇండికేషన్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ మీటింగ్ అటెండ్ అవ్వలేదు. నిన్న మీటింగ్ అటెండ్ అవ్వలేకపోయేటప్పటికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబుని కలిసేవాడు. నిన్న చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలుస్తానికి వెళ్ళాడు. అంటే ఏ తీసుకెళ్తుంది అన్నది మీ మీడియా మీరు